మేము మా సొంత ఎజెండా ఇది, మేము పెట్టే కార్యక్రమాలు మేము చేసిన సొంతంగా విద్యార్థి సంఘాలు కలుపుకొని చేసిన కార్యక్రమాలు మాయి. వాళ్ళు విద్యార్థులు ఇచ్చిన చెలవు అసెంబ్లీ నుంచి విరమించుకొని బయటికి పోయిన వాళ్ళు, మేము దాన్ని కొనసాగించినాం. అప్పుడే సిరిపురం యాదయ్య చనిపోయిండు సూసైడ్ చేసుకొని. వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఒక్కటి చెప్పమనండి, సొంతంగా వాళ్ళ నలుగురు కలిసి, గోలబాలరాజు, శ్రీను, కిషోర్, సుమన్, ఈ నలుగురు కలిసి ఏదైనా ఒక కార్యక్రమం చేసినామని చూపించండి. నేను 10 కార్యక్రమాలు చూపిస్తాను తెలంగాణ కోసం చేసినాయి మా నాయకత్వంలో. విద్యార్థి చేసి ఓయి చేసి నేను, రాజారాం యాదవ్, బాలరాజు యాదవ్, మర్రాణిలు మేమంతరం కలిసి చేసిన కార్యక్రమాలు ఏమున్నాయి, వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఏమున్నాయి చెప్పు. వాళ్ళకి ఆల్రెడీ కేసీఆర్ విద్యార్థి సంఘంలో వాళ్ళు పనిచేస్తున్నారు అంటే వాళ్ళకి సపరేట్ ఏజెండా ఉండదు. కేసీఆర్ ఏజెండే వాళ్ళ ఏజెండా, మాది అది కాదు కదా. మేము ఓయి చేసి మా దాంట్లో బీఎస్ఎఫ్ ఉంది, టీవీఎస్ ఉంది, పీడిఎస్సీ ఉంది, ఏఎస్ఎఫ్ ఉంది, టీవీ ఉంది, టీవీఎస్ ఉంది. ఇవన్నీ మేము ఒకేళ్ళు మేమంతా మాతోడు. మేము కూడా టీఆర్ఎస్ అందరం కలిసి ఉన్న రోజులు కూడా ఉన్నాయి 2 ఏళ్ల పాటు. ఎప్పుడైతే మేము ఒక శిబిరంగా ఉన్నామో వాళ్ళకి శిబిరానికి తెలంగాణ భవన్ వేదిక, మా శిబిరానికి ఆర్ట్స్ కాలేజ్. ఒకప్పుడు పిడమర్తి రవణతోటి తిరిగేది, కానీ ఇప్పుడు ఆయన ఎమ్మటి జోకుడుగా ఎక్కువయ్యారు, కష్టపడ్డోళ్ళు మమ్మల్ని దూరం పెడుతున్నారు పిడమర్తి రవణ అనేసి ఆరోపణలు వస్తాయి. నా దగ్గరికి వచ్చిన ఒక విద్యార్థి కూడా అన్న నాకేం సాయం చేయట్లేదు, నాతో ఉండట్లేవు అని ఎవరు అనలే. మీకెందుకు చెప్తున్నారు అర్థం కావట్లేదు. వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పొచ్చు. ఇప్పటికైనా చెప్తున్నా, వాళ్ళని రమ్మనండి, ఎవరో వాళ్ళకి ఏం కావాలో చేద్దాం, మనం వాళ్ళతో ఉద్యమం చేపిద్దాం. అదేవిధంగా మాదిగ జేఏసీ అంటే ఒకటి స్థాపించారు మీరు. ఆ మాదిగ జేఏసీ వల్ల మీకు వచ్చింది ఏంటి, మాదిగలకు ఒరిగింది ఏంటి అంటే ఏం చెప్తారు? కృష్ణ మాదిగ చేసినటువంటి వర్గీకరణ ఉద్యమం అనేది అశాస్త్రీయమైనది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఉమ్మడి రాష్ట్రంలో ఆయన పెట్టిన డిమాండ్ 7% ఎస్సీలను ఏబిసిడి చేయాలని. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా వర్గీకరణ చేయాలని తిరుగుతుండు. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే ఆయనకు అట్లా కాదు చేయాల్సింది, జనాభా దామాషా ప్రకారం చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు ఇంత శాతం ఉండరని నేను చెప్పుకుంటూ వస్తున్నా, 12% ఉండరని చెప్పుకుంటూ వస్తున్నా. చివరికి ఏం జరిగింది, నేను చెప్పింది నిజమైంది. తెలంగాణ మాదిగలందరూ కూడా ఈ వీడియో ఉన్నాక నీకు చెప్తారు. ఎట్టకేలకు చివరిగా నేను 10 సంవత్సరాల నుంచి 2014లోనే మాదిగ చేసే సంఘాన్ని పెట్టి తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 12% వేయాలని తిరుగుతుంటే ఎంఆర్పిఎస్ కానీ ఇతరులు కానీ ఇదేం డిమాండ్ అన్నారు. కానీ లాస్ట్కి చివరి 2 నెలల్లో పిడమర్తి 10 ఏళ్ల క్రితమే చెప్పిండు ఇట్లా జరగాలని, ఇప్పుడు అది నిజమైందని చెప్పిండ్రు. అప్పుడు కృష్ణమాదిగ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు మాదిగలకు 9% ఇచ్చిండ్రో తెల్లారిపూట మేము 11 ఉన్నామన్నాడు. నేను ఎప్పటి నుంచి చెప్తున్నా 12% ఉన్నామని. అసలు ఆ మార్వాడి గోబ్యాక్ అంటే ఏంది? మీరు లేవనెత్తిన మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమానికి ఏ పార్టీ అయినా సపోర్ట్ చేసిందా? నాకు ఎవరు పార్టీలో సపోర్ట్ అవసరం లేదు. తెలంగాణ ప్రజలు కోరుకుంటారా లేదా నేను చేయగల కెపాసిటీ నాకు ఉన్నది. ప్రజలకు అన్యాయం జరుగుతుందని నాకు అర్థమైంది కాబట్టి వాళ్ళ పక్షం